అన్నవి 3 to 6 years పిల్లలకి చూసుకుంటే ఆ ఏజ్లో చాలా ఇనిషియేటివ్గా ఉంటారు పిల్లలు. ఇందాక అనుకున్నాం కదా, అంటే చాలా యాక్టివ్గా అన్నీ తెలుసుకోవాలి, అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి. ఎక్స్ప్లోరింగ్ ఏజ్ అని కూడా అంటారు దీన్ని. సో అన్నీ తెలుసుకోవాలన్న ఉత్సాహంగా కుతూహలంగా ఉంటారనమాట. ఈ ఏజ్లో వాళ్ళని మనం జనరల్గా ఏం చేస్తాం, నువ్వు పడిపోతావు, అది ముట్టుకోవద్దు, అది పగిలిపోతుంది, ఇలాగ మనం నెగటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాం వాళ్ళకి. సో ఇట్లా ఇస్తూ ఉండటం వలన వాళ్ళ మీద వాళ్ళకి పెద్దయ్యాక ఒక కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది, నేను చెయ్యగలను అనేది. ఎందుకంటే చిన్నప్పుడు మనం ఆపేయటం, ఒక నెగటివ్ ఇన్స్ట్రక్షన్స్, లేదంటే మనం అతి జాగ్రత్త వలన మనమే వాడికి అన్ని ఇచ్చేయటం. సో అప్పుడు వాడు ఎలా ఎదుగుతాడు, వాడిని ఎదగనివ్వాలి, పడనివ్వాలి, దెబ్బ తగలాలి, వాడి కోపం రావాలి, బాధపడాలి, ఏడవాలి, అన్ని రకాల ఎమోషన్స్ వాడు ఎక్స్పీరియన్స్ చెయ్యాలి. వాడిని మనం జాగ్రత్తగా పెంచుతున్నాం, నొప్పే తెలియకూడదు అనుకుంటే యాజ్ ఏ పేరెంట్ మీరు చాలా తప్పు చేస్తున్నట్లే. ఫెయిల్ అని చెప్పను, తప్పు చేస్తున్నాం మనం తెలియకుండా. ఏ పేరెంట్ ఫెయిల్ అవ్వాలి పేరెంటింగ్ లో అని అనుకోరు, బట్ తెలియక అతి జాగ్రత్త వలన, అతి ప్రేమ వలన చాలా బాగా పెంచాలి, అంటే సూపర్ మామ్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుందండి. సో అంటే చాలా బాగా పెంచాలి అనే ఈ ప్రాసెస్లో కొన్ని తప్పులు చేస్తుంటాం. సో మీరు ఇందాక అన్నట్లు ఎమోషన్స్, మెయిన్గా ఉండే ఎమోషన్స్ వీళ్ళకి కోపం, భయం, జెలసీ. ఈ ఏజ్లో ఈ 3 ఎక్కువ ఉంటాయి. అఫ్ కోర్స్ క్యూరియాసిటీ అండ్ జాయ్ఫుల్నెస్ ఉంటుంది. మనం అంటే దేని కోపం వస్తుంది అంటే మీరు జనరల్గా దీనికి ఫాలో అప్ క్వశ్చన్ ఏముండొచ్చు అంటే, ఇప్పుడు ఇవి చెప్పారు కదండి, ఒకవేళ కోపం వచ్చింది, భయపడ్డారు, పేరెంట్స్ మేము ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుని పరిష్కరించాలి అనేది ఉంటుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, సో వీడికి కోపం వచ్చింది, ఫస్ట్ మనం చేయాల్సింది, వాడు 3 years పిల్లలే కదా అని మనం వాడు చెప్పేది వినకుండా ఉంటాం జనరల్గా. వాడు ఏడుస్తున్నాడులే, వాడు భయపడుతున్నాడులే అని. బట్ యూ షుడ్ రెస్పెక్ట్ హిస్ ఫీలింగ్స్, థాట్స్, ఏదైతే వాడి ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ముందు యూ షుడ్ వ్యాలిడేట్, రెస్పెక్ట్ ఇవ్వాలి, దాన్ని అంటే కన్సిడర్ చేయాలి. వాడు కూడా పెద్దవాడు అన్నట్లు ట్రీట్ చేయాలి 3 years అయినా సరే. ఎందుకంటే వాళ్ళ ఆ ఏజ్లో నేను చాలా బలవంతుడిని, నేను ఏదైనా చేసేయగలను, మమ్మీ వాళ్ళు నాకు గుర్తించట్లేదు నన్ను అనుకుంటాడు అనమాట. సో కాబట్టి ఫస్ట్ వాడిని ఒక పెద్దవాళ్ళగా ట్రీట్ చేయాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, వాడి ఫీలింగ్స్ని చెప్పటానికి మీరు అంటే ఒక పర్మిషన్ కాదు, వాడికి ఒక స్పేస్, అంటే మీరు వాడు చెప్పేది వింటున్నారు, ఇందుకని వీడు భయపడుతున్నాడు, ఇందుకని వీడి కోపం వస్తుంది అనేది మీరు వాడికి ఒక ఫ్రీడమ్ అన్నది ఇవ్వాలి. మొత్తం వాడు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో ఇలా చేస్తే అంటే వాడి థాట్స్ని వాడు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయాలి, అది మీరు వినాలి. విని వాడికి ఎస్ అంటే ఒక అష్యూరెన్స్, నేనున్నాను అని ఒక అష్యూరెన్స్ ఇచ్చి, లాజికల్ థింకింగ్ అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ వాడికి జనరల్గా పిల్లలకి ఏదన్నా ఒక డార్క్నెస్ అంటే భయం, సో ఏదైనా చూస్తే పడిపోతారు అని ఒక్కొక్కసారి భయం వేస్తుంది. సో ఇట్లా ఏదైతే దేనికి బల్లిని చూస్తే భయం వేస్తుంది, పెట్స్ కొంతమంది కుక్కల్ని చూస్తే భయం వేస్తుంది, ఇంకొంతమందికి డాక్టర్ ఇంజెక్షన్స్ అన్నా కూడా చాలా భయం వేస్తుంది. సో వీడు దేనికి భయపడుతున్నాడు అన్నది మనం అబ్జర్వ్ చేసి దాన్ని కొంచెం మనం ఒక మోడలింగ్ ద్వారా, అంటే ఒక్కొక్కసారి అది మనకి అనవసరంగా వీడు ఎక్కువ భయపడుతున్నాడంటే ఈ భయానికి రీజన్ సోషల్ లిమిటేషన్ కూడా ఉంటుందండి. అంటే పేరెంట్స్ తెలియకుండా పేరెంట్స్ భయం ఉంటే, నేను కూడా చిన్నప్పుడు ఇలాగే భయపడేవాడిని, నాకు ఇప్పటికి కూడా ఇంజెక్షన్ అంటే భయం అని తల్లి చెప్తా ఉంటుంది. సో వీడికి తెలియకుండానే ఆ భయం అన్నది ఇట్స్ అన్ ఇమిటేషన్. మదర్ దగ్గర నుంచి, లేదంటే చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, వాడి పీర్ గ్రూప్ ఉంటారు, వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, నాకు దయ్యం అంటే భయం, డాక్టర్ అంటే భయం, లేదు ఇట్లాగా స్ట్రేంజర్స్తో కలవటం అంటే భయం, ఇలా చెప్తుంటారు. ఇదేంటంటే సోషల్ లెర్నింగ్, ఫియర్ అన్నది మనం అది గమనించాలి.